చూడండి మన పెప్పర్ చికెన్ అయితే చాలా టేస్టీగా చాలా యమ్మీగా వచ్చింది, చాలా కలర్ఫుల్గా ఉంది. ఇంకా మనం ఎక్కడ రెడ్ చిల్లీ పౌడర్ అనేది యూజ్ చేయలేదు, అయినా కానీ టేస్ట్ చాలా బాగుంది. ఓన్లీ మిరియాల పొడితోనే ఈ పెప్పర్ చికెన్ అనేది ప్రిపేర్ చేసుకుంటాము. అది ఎలా చేసుకోవాలో ఈ వీడియోలో చూద్దాము. పెప్పర్ చికెన్ తయారు చేసుకోవడానికి ఒక మసాలా అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఫస్ట్ ఒక ప్యాన్ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసుకొని 2 టేబుల్ స్పూన్ వరకు మిరియాలను వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు సోంపు వేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ వరకు జీలకర్ర వేసుకొని సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్టవ్ని మంచిగా వేయించుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టుకుంటే జీలకర్ర అనేది తొందరగా మాడిపోతుంది. అలా కాకుండా సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని స్లోగా వేయించుకోవాలి. కొద్దిగా కలర్ చేంజ్ అయితే సరిపోతుంది, అలా వేయించుకోవాలి. ఇలా వేగిన ఈ మసాలాని ఒక గిన్నెలోకి తీసుకొని పౌడర్ లాగా చేసి పట్టుకోవాలి. పౌడర్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. అదే ప్యాన్లో 2 నుంచి 3 టేబుల్ స్పూన్ వరకు నూనె వేసుకొని నూనె వేడైన తర్వాత ఒక బిర్యానీ ఆకు, 1 ఇంచు దాల్చిన చెక్క, 2 యాలకులు, 5-6 లవంగాలు వేసుకొని వేయించుకోవాలి. ఈ మసాలా వేగిన తర్వాత ఒక మీడియం సైజ్ ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఆనియన్ మంచిగా వేగాలి, బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు మంచిగా వేయించుకోవాలి. అలా వేగితే మన చికెన్ చాలా టేస్టీగా ఉంటుంది. ఆనియన్ తొందరగా వేగడానికి కొద్దిగా సాల్ట్ వేసుకొని వేయించుకోవాలి. సాల్ట్ వేయటం వల్ల ఆనియన్ అనేది మంచిగా తొందరగా కలర్ చేంజ్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 2-3 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో వేయించుకోవాలి. ఇలా వేగిన ఆనియన్లో 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని వేయించుకోవాలి. పసుపు కూడా కొద్దిగా పసుపు వాసన పోయేంత వరకు వేయించుకున్న తర్వాత ఒక పెద్ద టేబుల్ స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి మన ఆనియన్ అనేది ఇలా వేగిన తర్వాత అల్లాన్ని అనేది యాడ్ చేసుకోవాలి. అల్లం కూడా పచ్చివాసన పోయేంత వరకు ఒక 2-3 మినిట్స్ పచ్చివాసన పోయేంత వరకు అల్లాన్ని కూడా మంచిగా వేయించుకోవాలి. అల్లం కూడా మనకి ఎంత మంచిగా వేగితే మన చికెన్కి అంత మంచి టేస్ట్ అనేది వస్తుంది. చూడండి అల్లం అనేది ఇలా వేగింది. అల్లం పేస్ట్ మసాలా అనేది ఇలా ప్రిపేర్ అయిన తర్వాత కొద్దిగా కరివేపాకు, ఇంకా ముందుగా మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పౌడర్ ఉంది కదా, ఆ పౌడర్లోంచి కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటున్నాను. కావాలంటే మొత్తం మసాలాను కూడా ఇలా ఇక్కడ ఈ స్టేజ్లోనే యాడ్ చేసుకోవచ్చు మీరు. నేనైతే 1 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని మిగతాది తర్వాత యాడ్ చేస్తున్నాను. ఇలా యాడ్ చేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ మసాలా కూడా కొంచెం ఆనియన్స్కి మంచిగా పట్టేలాగా కలుపుకొని గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ముందుగా నేను 1/2 కిలో చికెన్ని ఉప్పు పసుపు వేసి మంచిగా కడిగి పెట్టుకున్నాను. ఆ చికెన్ని ఇందులో యాడ్ చేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్లో చికెన్ అనేది మంచిగా కలిసేటట్టు కలుపుకోవాలి. కలుపుకొని మూత పెట్టుకొని ఒక 10-15 మినిట్స్ సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఉడికించుకోవాలి. ఆ మూత పెట్టుకొని ఉడికించుకోవడం వల్ల ఆ మూతలోనే ఆవిరికే మన చికెన్ అనేది మంచిగా ఉడుకుతుంది. మనం ఎక్కడ వాటర్ అనేది యాడ్ చేయము. అలా ఉడికించుకుంటే ఇంకా ఆ చికెన్లో వాటర్ కూడా బయటకు వస్తుంది. ఆ వాటర్తోనే చికెన్ అనేది మంచిగా కుక్ అవుతుంది. ఇప్పుడైతే ఇంకా మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని 10-15 మినిట్స్ కుక్ చేసుకోవాలి. 10-15 మినిట్స్ కుక్ చేసుకుంటే మన చికెన్ అనేది ఇలా కుక్ అవుతుంది. ఇలా ఉడికిన చికెన్లోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న ఇంకా మసాలా మొత్తాన్ని యాడ్ చేసుకోవాలి. మసాలా మొత్తం యాడ్ చేసుకున్నాక ఇంకా మీ టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ని కూడా అడ్జస్ట్ చేసుకోండి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఒకసారి మంచిగా కలుపుకోండి. ఈ మసాలా ఉప్పు మొత్తం చికెన్కి పట్టేలాగా మంచిగా కలుపుకొని ఇంకా ఫైనల్గా మూత పెట్టుకొని ఒక 2-3 మినిట్స్ సిమ్లో పెట్టుకొని మంచిగా కుక్ చేసుకోండి. చాలా టేస్టీగా చాలా యమ్మీగా ఉంది. మంచి కరెక్ట్గా స్పైసెస్ అన్నీ కరెక్ట్గా సరిపోయాయి. పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. ఇంకా సాంబారు రసం కాంబినేషన్కి చాలా అంటే చాలా బాగుంటుంది. ఆ 2 రెసిపీలు కూడా మన ఛానల్లో ఉన్నాయి. ఒక్కసారి సాంబార్ రెసిపీ అండ్ రసం రెసిపీ ఒక లింక్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా 2-3 మినిట్స్ తర్వాత చూడండి మన చికెన్ అనేది రెడీ అయిపోయింది, మంచిగా ఫ్రై అయింది. తర్వాత కొత్తిమీర వేసుకొని ఒక్కసారి కలుపుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. చూడండి ఎంత టేస్టీగా ఎంత టేస్టీగా ఉందంటే చాలా బాగుంది.
మంచి కలర్ఫుల్గా ఉంది. చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిందో మన చికెన్ అనేది. చాలా బాగుంది ఫ్రెండ్స్. మీరు తప్పకుండా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కమెంట్ చేసి చెప్పండి. ఇలా మంచిగా కలుపుకున్న తర్వాత ఇక స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. స్టవ్ ఆఫ్ చేసుకొని ఇంకా సర్వ్ చేసుకోవడమే. ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చింది. మంచిగా చికెన్ కుక్ అయిన తర్వాత ఆయిల్ అనేది ఇలా బయటకు వచ్చినప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీకు నచ్చుతుంది. మీ పిల్లలు కూడా మంచిగా తింటారు ఈ చికెన్ని. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.